వెల్కమ్ టు మహి మీడియా. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కితే ఇక అది ఏమాత్రం సేఫ్టీ కాదా అంటే నిజమే అన్న సమాధానం అయితే వినిపిస్తుంది. అంటే 2013 అక్టోబర్ 30న పాలెం వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్ దగ్ధమై దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. సో గత అంటే 2013 అంటే 12 ఏళ్ల తర్వాత మళ్ళీ సేమ్ సీన్ ఇప్పుడు ఈరోజు రిపీట్ అయిన పరిస్థితి కనపడుతుంది. అంటే ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పట్టించుకోకపోవడం, అదేవిధంగా డ్రైవర్ల నిర్లక్ష్యం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టుగా వదిలేయడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అయితే పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అంటే ఇక్కడ పాలెం దుర్ఘటనలో కావచ్చు, ఈరోజు కర్నూలు శివార్లో జరిగినటువంటి ప్రమాదంలో కావచ్చు, ఇక్కడ బాధితులుగా మారుతున్నది మాత్రం ప్రయాణికులే బాధితులుగా మారుతున్నారు. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ సేఫ్ గానే ఉంటున్నాయి. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏదో 4 రోజుల పాటు అడావిడి చేసి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఆర్టీఏ అధికారులు అయితే ఇక వారు ఎక్కడ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా కూడా మనకు మచ్చు కూడా కనిపించదు. ఎందుకంటే యాక్చువల్గా ప్రతి ట్రావెల్ బస్సు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి తనిఖీలు ఏవి చేయకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అయితే ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. సో ఇక్కడ ఈరోజు ఏదైతే కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి ఘోర ఫైర్ యాక్సిడెంట్ లో ఏదైతే కావేరీ ట్రావెల్స్ కి చెందినటువంటి బస్సు పూర్తిగా కాలిపోయిన పరిస్థితి, దాదాపు ఒక 20 మందికి పైన ప్రజలు మృతి చెందారు. అంటే ప్రయాణికులు దాదాపు ఏదైతే 42 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ ట్రావెల్ బస్సు, సో ఏదైతే ఈ కర్నూలు శివార్లో ఒక్కసారిగా అంటే బైకును ఢీకొట్టడంతో సో ఏదైతే ఆ బైక్ ద్వారా ఏర్పడినటువంటి చిన్న నిప్పు రవ్వలు సో ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ కి కారణమైందన్నట్టయితే ప్రత్యక్ష సాక్షులను బట్టి మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ డ్రైవర్లు కూడా మితిమీరిన వేగంతో అంటే ఇన్ టైంలో తక్కువ టైంలో ఎక్కువ వేగంతో ఇన్ టైంలో ఏదైతే టార్గెట్ ను రీచ్ కావాలన్న ఉద్దేశంతోనే దాదాపు 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో బస్సులను నడుపుతున్న పరిస్థితిని అయితే కనపడుతుంది. అంటే అక్కడక్కడ మనం చూసుకున్నా కూడా రోడ్ల పైన పెద్ద ఎత్తున హై స్పీడ్ గా వెళ్తారు. సో ఈ రోజు యాక్సిడెంట్ కు గురైనటువంటి బస్సు పైన కొన్ని ఓవర్ స్పీడ్ చలాన్లు కూడా ఉన్నాయంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఆ బస్సు ఎంత పరిమితికి మించిన వేగంతో ప్రయాణిస్తుంది అనేది. సో అయితే ఇక్కడ ఏదైతే ఈ స్లీపర్ బస్సులు ఏవైతే ఉంటాయో స్లీపర్ బస్సుల వలన ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నాయని అయితే ఇక్కడ కొంత నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. గతంలో పాలెంలో జరిగినటువంటి యాక్సిడెంట్ కావచ్చు, ఈ రోజు ఏదైతే కర్నూలులో జరిగినటువంటి యాక్సిడెంట్ కావచ్చు, స్లీపర్ల వల్ల ఏదైతే ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో మాత్రమే ఇలాంటి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆ డోర్లు ఓపిపోవడం, అదేవిధంగా అదే సమయంలో ప్రయాణికులు కూడా నిద్రలో ఉండడం ఇలాంటి పెను ప్రమాదాలకు అయితే కారణమవుతున్నాయి. సో మొత్తంగా చూస్తే ఇంకా ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా పెద్ద ఎత్తున కనబడతా ఉంది. ఇలాంటి పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు 4 రోజుల పాటు హడావిడి చేస్తాయి, సో తనిఖీలు చేస్తాయి. తద్వారా ఏదైతే మృతులు ఉంటే ఒకవేళ మృతులకు ఎక్స్గ్రేషియా చెల్లించి చేతులు దులిపేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. సో మొత్తంగా చూస్తే ఇలాంటి ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో గత దశాబ్ద కాలంగా చాలా జరిగాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడం అనేది 2013 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. సో ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా సో ఎప్పటికప్పుడు డ్రైవర్లను అంటే 2 డ్రైవర్లను నియమించుకోవాలి, అదేవిధంగా తనిఖీలను కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలే అత్యధికంగా నష్టపోతున్నారు. యాజమాన్యాలు వారికి వచ్చిన పెద్ద నష్టం కూడా ఏముండదు, ఎందుకంటే వారికి ఆ బస్సుకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ తో పాటు మళ్ళీ బస్సు యథావిధిగా ఇంకో బస్సు అయినా తీసుకుంటారు. కానీ ఇక్కడ ప్రాణాలు పోతే ప్రాణాలు మాత్రం ఇటు ప్రభుత్వాలు తీసుకురాలేవు, అటు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా తీసుకురాలేవు. కాబట్టి సో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఇటు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, అటు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని అయితే ప్రజలు కోరుకుంటూ ఉన్నారు.